ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ మరో మోసానికి తెరలేపింది. గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలు లక్ష్యంలో కోత పెట్టింది. తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రకటించిన సర్కార్ ఇప్పుడు ఏకంగా 75 లక్షల టన్నులకు కుదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు లక్ష్యాన్ని సవరించింది. ఒక్క దెబ్బతో 15 లక్షల టన్నులకు కోత పెట్టింది. ఈ 75 లక్షల టన్నులనైనా రైతుల నుంచి కొనుగోలు చేస్తోందా అంటే అది అనుమానంగానే ఉంది. సర్కార్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల టన్నులే. మరో 10 రోజుల్లో కొనుగోలుకు ముగింపు పలికే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మహా అయితే మరో 10 నుంచి 15 లక్షల టన్నులు కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన 56 నుంచి 60 లక్షల టన్నుల సేకరణతో కొనుగోలుకు ముగింపు పలికే అవకాశం ఉంది. ముందు 90 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామన్న సర్కార్ 75 లక్షల టన్నులకు కుదించింది. చివరికి 60 లక్షల టన్నులకు పరిమితం చేసి రైతులను నిండా ముంచే భారీ కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రభుత్వం ఇప్పటి వరకు భారీ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసిందంటూ మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారే గాని నిర్దేశించుకున్న లక్ష్యంలో ఎంత మేరకు కొనుగోలు చేసిందనే వాస్తవాలను వెల్లడించడం లేదు. ఆ వివరాలు వెల్లడిస్తే సర్కార్ డొల్లతనం బట్టబయలవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ధాన్యం కొనుగోలుపై అయితే కాంగ్రెస్ సర్కార్ మరో మోసానికైతే తెరలేపింది. మొదట అయితే 90 లక్షల టన్నులు అని చెప్పేసి కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇప్పుడైతే ఏకంగా 75 లక్షల టన్నులకు దాన్ని కుదించేసింది. దాన్ని ఎలా చూడాలి? దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతంతా దిగాలు పడిపోతున్నది. వాళ్ళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ధాన్యం రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్లు, డెడ్ లైన్ల పేరు మీద, తరుగు పేరు మీద వాళ్ళ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది, తీవ్ర సంక్షోభంలో నెట్టబడుతుంది. వాళ్ళ మొదట యాసంగి పంట కొనుగోలుకు సంబంధించి 90 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తాం, రైతు పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తీరా చూస్తే మొదట 90 లక్షలు, తర్వాత 70 లక్షలు అనేది ఇవాళ డెడ్ లైన్లు పెట్టారు. డెడ్ లైన్లు అంటే ఇవాళ 4-5 రోజుల్లో మేము కొనుగోలు పూర్తి చేస్తామంటూ కూడా ఆగమేఘాల మీద మంత్రి పర్యటన చేసి పర్యటనలో పలికిన చిలుక పలుకులే ఇవాళ రైతాంగానికి మరింత తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ఇవాళ ఆనాడు మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పి ఇవాళ ఎందుకు ఈ డెడ్ లైన్ పెడుతున్నారంటూ కూడా రైతులంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది, ఎందుకు ఈ విధంగా రైతాంగం అంటే ఇంత వివక్ష గురి చేస్తుందనే ఆందోళన రైతులు మొదలైంది. 6 కాలం కష్టపడి పండించిన పంట ఇవాళ అంగట్లో పోస్తే కొనలేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇవాళ దళారులు సైతం ప్రభుత్వంతో కుమ్మక్కై పూర్తిగా వారికి నచ్చిన రేటు పెడుతున్నారే తప్ప కానీ ఎంఎస్పీకి దాదాపు 200 నుంచి 300 తక్కువ కొనుగోలు చేసేందుకు ఇవాళ ముందుకు వస్తున్నారు తప్ప ఇవాళ ఎంఎస్పీ రేటు కొనుగోలు చేయడానికి ముందు రాకపోవడంతో ఒక్కో క్వింటాల్పై దాదాపు 200-300 నష్టాన్ని ఇవాళ రైతు భరించాల్సి వస్తుంది. ఇవాళ 6 కాలం కష్టపడిన పంట ఇవాళ అంగట్లో పోస్తే అకాల వర్షాలతో తడిసి ముద్దైతున్న ధాన్యాన్ని కూడా ఇవాళ ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఇవాళ మా పరిస్థితి ఏంటంటూ కూడా అన్నదాత ఆక్రోశం వెలగస్తున్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం పెట్టే డెడ్ లైన్లు, ఈ ప్రభుత్వం పెట్టే టార్గెట్ల వల్ల ఇవాళ రైతు రోజు రోజుకు ఇవాళ ఇబ్బందులకు గురవుతున్నారే తప్ప రైతాంగం మరింత అప్లఊపులకు గురిపోతున్నాడు. ఇవాళ రైతు పెట్టుబడి సాయం కిందాల్సిన రైతు బంధు ఇవ్వలేదు, ఇవాళ రైతుకు ఇవ్వాల్సిన పంట ఏదైతే రుణమాఫీ ఇవ్వట్లేదు. మరో పక్క ఇవాళ పండించిన పంట కొనుగోలు చేయకపోవడంతో రైతంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ ప్రభుత్వం అలా డెడ్ లైన్లు, టార్గెట్లతో రైతాంగాన్ని మరో భారీ మోసానికి ఈ ప్రభుత్వం తెరదీసింది. అందులో భాగంగానే రైతు పండించిన పంటను కొనుగోలు చేయడంలో పూర్తిగా అలసత్వం వహిస్తుంది. ఈ 1-2 రోజుల్లో వర్షాలు పడతాయని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఇంకా వివక్ష గురవుతుంది, ఇంకా వివక్షకే చూపుతున్నారు తప్ప రైతుపై ప్రేమ చూపడం, రైతాంగానికి మద్దతుగా నిలవకపోవడంతో రైతు పండించిన ధాన్యం ఇంకా దాదాపు 40-45% కళ్ళాల్లోనే ఉంది. ఆ కళ్ళాల్లో వాళ్ళ అకాల వర్షాలు వస్తే మళ్ళీ మా గోడు వినవారెవరు, మా కళ్ళాల్లో ఉన్న వాటిని కొనేవారెవరు అంటూ కూడా రైతంతా వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేసి మొన్న అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కూడా ప్రతి గింజను కొనుగోలు చేసి రంగు మారిన గింజను కూడా కొనుగోలు చేసిన అవసరం అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా రైతు తీవ్ర ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రైతు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వెంటనే టార్గెట్లు, డెడ్ లైన్లు తీసేసి ఇవాళ పండించిన పంట అంతా కొనుగోలు చేసిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగున ఇవాళ ప్రభుత్వం రైతాంగానికి
అడ్డుకట్టలే వేస్తుంది తప్ప ఎక్కడ కూడా అండగా ఉండకపోవడం ఇవాళ శోచనీయంగా పరిస్థితుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులకు మోస ప్రభుత్వంగా, రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టే ప్రభుత్వంగా చరిత్రలో లిఖిస్తుంది. ఇవాళ ఎరువుల కోసం క్యూ లైన్లు, ఇవాళ విత్తనాల కోసం క్యూ లైన్లు, ఇవాళ మళ్ళీ వడ్లు అమ్ముకోవడానికి కూడా క్యూ లైన్లు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగం ని దృష్టిలో పెట్టుకుని అకాల వర్షాలు ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వెంటనే కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ అటు ధాన్యానికి సంబంధించి ఒక పక్క కొనడానికి లేట్ అయితే మరో పక్క ట్రాన్స్పోర్టేషన్ లేట్, ఆ తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్ దగ్గర అన్లోడింగ్ లేట్, అంటే పూర్తిగా రైతాంగాన్ని, రైతులను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే రైతుల నుంచి ఎంత త్వరగా గట్టెక్కాలనే ఆలోచన ఉన్నట్టు ప్రభుత్వంలో కనిపిస్తుంది. తూతు మంత్రంగా కొనుగోలు చేసి మిగతాదంతా ఎదుర్కొనే ఆలోచనలో ఉన్నట్టు, అందుకోసమే ఈ టార్గెట్లు, డెడ్ లైన్లు అంటూ కూడా తెలుస్తుంది. వాళ్ళ సివిల్ సప్లై అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేనట్లు కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.